తింటే తెలివి వస్తుందా? పండు తింటే జ్ఞానం వస్తుందా? ఎక్కడైనా ఉందా? ఏ పండైనా ఉందా? సరే, మంచి చెడ్డలు తెలివించే వృక్షం పక్కపెట్టి మిగతా పండ్లన్నీ తీసుకుందాం. ఆపిల్ పండ్లు, నారింజ పండ్లు, లేకపోతే మామిడి పండ్లు, లేకపోతే ఏ పండు తిన్నైనా ఎవరికైనా జ్ఞానం వస్తుందా? మరి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో జ్ఞానం? పండు జ్ఞానం వీళ్ళు ఏ పండు తింటే వీళ్ళకి ఇది అర్థమైందో నాకు అర్థం కాలే. ఒకవైపు పండు తింటే గర్భం రాదని ఒక ఆయనతో గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకు, నువ్వు అట్టి పండ్లు ప్రార్థన చేసి ఇస్తే ఆ పండ్లు తింటే వాళ్ళ గర్భం వస్తుందని చెప్తున్నారు. అదంతా అబద్ధం అది అని చెప్తున్నావు. ఇంకోవైపు మళ్ళీ ఆది పాపం గురించి మాట్లాడుతూ అవ్వ పండు తిన్నది అందుకే గర్భం వచ్చిందని నువ్వే చెప్తాను. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు చూడండి వీళ్ళు. పైగా నువ్వు నేను ఎవరం పండే తినలేదు. ఓయ్, మీరు ఎవరైనా మంచి చెడులు తెలియచే వృక్ష ఫలాన్ని మీ ఇంట్లో పెట్టుకున్నారా? తిన్నారా మీరెవరన్నా? మరి మీరు ఎట్లా పాపలేనా, నేను ఎట్లా పాపినైనా? అందుకు యేసుప్రభు వచ్చి రక్తం ఎందుకు కార్చాలా? పండ్లు ఇవ్వాలా. కానీ ఒకవేళ పండు తినుంటే పండ్లే ఇవ్వాలి. ఆయన వచ్చి, బాబు అది తిన్నందుకు నీకు పాపం జరిగింది, ఇప్పుడు ఇది తిన్నంతే, ఇప్పుడు ఈ పండ్లు తింటే మీకు పాపం పోతుంది. దానికైనా రక్తం ఎందుకు కార్చాలా? ఎందుకంటే రక్తం ద్వారానే పాపం జరిగింది అక్కడ. యేసుక్రీస్తులో ప్రవహిస్తున్న రక్తం దేవుని రక్తం. అపొస్తలుల 20:28 లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. గాడ్స్ ఓన్ బ్లడ్. మరియ రక్తం కాదు అది, యోసేపు రక్తం కాదు, యూదుల రక్తం కాదు, అన్యుల రక్తం కాదు, సమరయుల రక్తం కాదు, దేవుని సొంత రక్తం అది. అదే దేవుడు తన సొంత రక్తాన్ని ఎందుకు ఇవ్వాలా? పాపం జరిగింది రక్తం ద్వారా కాదు కదా. వీటికి దేనికి వాళ్ళ జీవితంలో జవాబు చెప్పరు. సత్యమును చెప్తానో నమ్మరు, సత్యము తప్పంటారు. మరి సత్యమేంటో చెప్పురా బాబు అంటే చెప్పడు. ఇప్పుడు సత్యం పండ్లు తినడం అంటావు, మరి నేను అడుగుతానగా, మరి చెప్పు, జవాబు చెప్పు. పండ్లు తినడమే, మంచి చెడ్డలు తెలివించే వృక్ష ఫలము తినడమే పాపము. నువ్వు అన్నట్టు నిజంగానే అక్కడ ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డలు తెలివించే వృక్షం, అది దాని ఫలాలు తింటే పాపము. మరి నువ్వు నేను తినలేదుగా, ఎట్లా పాపలమైనాం? పైగా నిత్య జీవం కావాలంటే, నిరంతరము జీవించాలంటే పక్కన జీవవృక్షం ఉంది కదా, దాని ఫలాలు తింటే మనం నిరంతరం జీవిస్తాం. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన రక్తం కారిస్తే మనకు పాపక్షమాపణ, నిరంతరం జీవితం ఎట్లా వస్తుంది? చూసినావా? మనం సత్యం చెప్తే అందుకే అంగీకరిస్తలేరు. అక్కడ జరిగింది ఏంటిది? పాపం అంటే అది లైంగిక చర్య. ముందు అవ్వ అక్కడ చేసింది తప్పు. ఆ లైంగిక చర్య ఆమె చేసింది ముందు సర్పముతో చేసింది, ఆ తర్వాత ఆమె ఆదాముతో చేసింది. సర్పం ద్వారా చేసినప్పుడు ఆమె గర్భములో ఇప్పుడు కయోను పడ్డాడు. అలానే ఇప్పుడు ఆదాముతో చేసినప్పుడు ఇదిగో ఆమె గర్భములో ఏబేలు పడ్డాడు. ఏబేలుతో గర్భవతి అయింది ఆదాము ద్వారా. కయ్యోనుతో గర్భవతి అయింది ఎవరు? సర్పం ద్వారా. అందుకే కయ్యోని దుష్టుని సంబంధం ఉంది బైబిల్లో. 1 యోహాను. రెండవది, వాళ్ళు ఆ పాపం చేసుడుతోటే, బాగా వినండి, అప్పటి వరకు దిగంబరిగా ఉన్న వాళ్ళు మేము దిగంబరినని తెలుసుకొని పాపం చేసింది నోటితోనైతే దేహాన్ని ఎందుకు కప్పుకున్నారు? ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు కప్పుకున్నారు? బైబిల్లో ఉంది కదా, అంజూరపు ఆకులను తీసుకొని కచ్చడములుగా తొడుక్కున్నారా? ఉందా లేదా? ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు? ఇప్పుడు జంతువులను చూడండి, వేటికైనా బట్టలు ఉన్నాయా? వీధిలో తిరిగే కుక్కకు బట్టలు ఉన్నాయా? మీ ఇంట్లో తిరిగే పిల్లికి బట్టలు ఉన్నాయా? మీ ఇంట్లో పెంచుకుంటున్న పిల్లికి బట్టలు ఉన్నాయా? మీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు బట్టలు ఉన్నాయా? వినపడతలా? ఇప్పుడు వీళ్ళు నిజంగా ఆ పాపం జరిగిన తర్వాత నిజంగా వాళ్ళు ఫలాలు తింటే ఏం కప్పుకోవాలి? అసలు నోరును. పాపం దీంతో జరిగింది కాబట్టి. శరీరంని ఎందుకు కప్పుకుంటున్నారు? ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు కప్పుకుంటున్నారు?
పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? నోరును కాకుండా ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు కప్పుకుంటున్నారు? పాపం జరిగింది నోటితో కాదు. పాయింట్ అర్థమైందా? పాపము జరిగింది నోటితో కాదు. కాబట్టి ఎందుకు సున్నతి గుర్తు? పాత నిబంధనలో అబ్రాహాంకి ఎందుకు సున్నతి గుర్తు ఇచ్చాడు ఆయన? ఒక ప్రైవేట్ పార్ట్, మేల్ ప్రైవేట్ పార్ట్, పురుషుని యొక్క ఆ ప్రైవేట్ పార్ట్ని ఎందుకు దాని గోప్యాంగ చర్మమును కట్ చేయమన్నాడు ఆయన? ఇవన్నిటికీ క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ అంటారు, ఓ ఎంత చెడ్డగా మాట్లాడిండు ప్రవక్త. బైబిల్ మాట్లాడుతున్నారు. ఇదంతా ఎవరు మాట్లాడుతుందో తెలుసా? బైబిల్ మాట్లాడుతుంది బ్రదర్. ఇదంతా బైబిల్ చెప్తున్నది, ఇదంతా నేను కాదు. పాత నిబంధనలో గోప్యాంగ చర్మమును కత్తిరించమని బైబిల్లో లేదా? సరే, అంతగా మాట్లాడతాను కదా, మోషే భార్య ఏం చేసింది చెప్పు? చెప్పు నువ్వు బైబిల్లో. దూత వచ్చి చంపబోతుండగా, ఎవరిని? మోషే యొక్క కుమారుణ్ణి గెర్షోముని చంపబోతుండగా ఆమె ఏం చేసింది? ఆమె ఆ పురుషుని ఒక ప్రైవేట్ పార్ట్లో ఉన్న ఆ భాగాన్ని కట్ చేసి, గోప్యాంగ చర్మను కట్ చేసి ఆమె పాదముల దగ్గర వేసి, నేడు నువ్వు నిజంగా నాకు రక్త సంబంధమైన భర్తమని అన్నదా లేదా? అది 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 అపవిత్రతనా? అది బైబిల్ అపవిత్రతనా? అసలు ఆది పాపం జరిగిందే అక్కడ. కాబట్టి దేవుడు అందుకే సున్నతి గుర్తు కూడా అక్కడే ఇచ్చాడు ఆయన. బ్రదర్, మరి స్త్రీకి ఇవ్వలేదుగా? స్త్రీ పురుషుల్లో భాగం, స్త్రీ పురుషుల్లో భాగం. అర్థమైతుందా? మేల్ ఫిమేల్ ఇద్దరు భాగాలు. ఎప్పుడైతే స్త్రీ పురుషుల్లో భాగం అవుతుందో, ఎట్లా భాగం అవుతుంది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వాళ్ళిద్దరు ఏకశరం అవుతారు స్త్రీలా. ఎప్పుడైతే అవుతుందో అదిగో ఆమె కూడా ఇప్పుడు సున్నతి పొందుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆమె సున్నతిలో భాగమై ఉన్నది. ఇప్పుడు ఆమె